మరి ఆ రూరల్ ఏరియాలో ఉన్న వాటి పరిస్థితి ఏంది? ఇంకా చూడండి, హౌస్ హోల్డ్స్ విత్ నో ట్యాప్ వాటర్. అంటే కనీసం ఇళ్లలో నల్లా లేని ఇండ్లు ఏమన్నా ఉన్నాయా? ఒక ఆయన అన్నాడు మిషన్ భగీరథ తీసుకొచ్చిన ఇక మొత్తం ఇక అసలు ఇక ఇల్లు లేని ట్యాప్ లేని ఇల్లే లేదంటాడు ఒక ఆయన. ట్యాప్ ఉన్నా నీళ్లు రాని ఇంకా మళ్ళీ సపరేటు. అసలు ట్యాపే లేని ఇండ్లు ఎన్ని ఉన్నాయి? హౌస్ హోల్డ్స్ విత్ నో ట్యాప్ వాటర్ చెప్పుకుంటే సిగ్గుపోతుంది. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీల్లో ఉన్న ఇళ్లలో 20% ఇళ్లకు నో ట్యాప్, నల్లా లేదు. నల్లా లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలో 19.7% ఇళ్లలో నో ట్యాప్, నో నల్లా. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీల్లో 29.2% ఇళ్లలో నో ట్యాప్. ఓసీలో 12.8% ఇళ్లలో నో ట్యాప్. మరి వీళ్ళు ఎక్కడ బోరు బావులు అక్కడ ఇక్కడ తెచ్చుకొని ఉంటుంది. ఆ ఏజెన్సీ ఆ షెడ్యూల్డ్ ఎందుకు 29.2% అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి కదా, ఆదిలాబాద్ కానీ ఇటు మంచిర్యాల అటు పోతే ఆ ఏరియాలో నీళ్ళు ఎక్కడి, ట్యాప్ ఎక్కడిది? నో వాటర్, నో కరెంట్, నో వాష్రూమ్స్, నో బాత్రూమ్స్. ఇప్పుడు తెలంగాణ 2047 రైజింగ్ అట, ఉరుకుతున్నది అట్లా వాడి. ఇవి గవర్నమెంట్స్కి ఇవి పెద్ద పనులా అండి? ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడం వాళ్ళ బాధ్యత. అది మనమేమో రైతు బంధు రాకపాయ, అది ఇవ్వకపాయ, ఇది. అరే నీ ఇంట్లో కనీసం కరెంటు లేదు, నీ ఇంట్లో కనీసం నీళ్లు లేవు, నీ ఇంట్లో కనీసం బాత్రూమ్ లేదు, నీ పిల్లలు చాలా దారుణమైన ఎడ్యుకేషన్ లేదు, రోగం వస్తే వైద్యం లేదు. అడిగినామా మనం ఎప్పుడన్నా? ఇదంతా నేను చెప్తున్న లెక్క కాదు, ఇది గవర్నమెంట్ సర్వే చేసి బయటపెట్టిన లెక్క. ఇది గవర్నమెంట్ బయటపెట్టిన లెక్క.